హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానపదం శ్రీనివాసును. చిన్న పొలం ఇవాళ నాటేయాలి. ట్రాక్టర్ కొరకే ఎదురు చూస్తానా. పొద్దుగాలనే ఫోన్ చేస్తే సరే వస్తా అన్నాడు. ఇంకా రాలేదు. సరే ఇక 9:30 అయిందంటే కూలీలు కూడా వస్తారు. ఇదంతా కొట్టియాలి. ట్రాక్టర్ కొరకే ఎదురు చూస్తానా. ఇవాళ మేము నాటేస్తాను మా పొలం. వెనకటి నుంచి వచ్చిన ఆనవాయితీ కాబట్టి ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కొట్టుకుంటారు పొలం కాడ. పొలం ఒడ్డు మీద ఒక రాయి పెట్టి కొబ్బరికాయ కొడితే మనకు చాలా నిమ్మలం. ఆ భగవంతుడు కూడా ఆశీర్వాదం ఇస్తాడనేది ఒక నమ్మకం. కాబట్టి నేను కూడా కొబ్బరికాయ తెచ్చిన. కూలోళ్ళు వచ్చేసరికి నేను కొబ్బరికాయ కొట్టి రెడీ చేస్తానండి. వచ్చిందంటే వాళ్ళు నారు బీకుతారు. పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసిన. ఒక రాయి తీసుకొచ్చిన, ఒడ్డు పైన పెట్టిన, కుంకుమ బొట్టు 2 చల్లేసిన. చల్లి కొబ్బరికాయ మాత్రం కొట్టేసిన. కొట్టగానే పగిలిపోయింది. మంచిగా 2 వక్కల్ని అటొక్క వక్క ఇటొక్క వక్క పెట్టేసి ఇప్పుడు బొట్లు ఎక్కువ పెడతలేరు. ఒకప్పుడు పెట్టేది. ఇప్పుడు చక్కెరే ఆ కుడిక వక్కలలో వేయడం జరుగుతుంది. కొబ్బరికాయ అయితే కొట్టేసిన. ఇక ట్రాక్టర్ కొరకు చూడాలి. ట్రాక్టర్ వస్తే మొత్తం దొయ్యలు దున్నేయాలి. ట్రాక్టర్ సౌండ్ అయితే వస్తుంది. వచ్చిందంటే దున్నేయాలి. కొబ్బరికాయ కొట్టడం కూడా ఓకే అయిపోయింది. ఇక ఓకే, ట్రాక్టర్ కూడా వచ్చింది, స్టార్ట్ చేసిండు. సరే చూద్దాం ఇక ఎట్లా దున్నుతుండో ఏంది. ఆ ఒడ్ల పొంటి కరెక్ట్గా పట్టిపియాలి. రబ్బర్ లేచిందానే మన కూలర్లు కూడా వచ్చిండు. నారు పీకుతాను. ఒకప్పుడు నారు పీకి పందులుగా ఇట్లా తీసుకుపోయి పంచేది. ఇప్పుడు మాత్రం ప్లాస్టిక్ రబ్బర్లు ఈ నారుకు వేయడం జరుగుతుంది. ఇప్పుడు నారు కూడా పంచడం ఈజీగా ఉంటుంది. మంచిగా పిడిస కూడా ఇట్లా కరెక్ట్గా వేయడం అవుతుంది. ఇంకోటి కొంచెం కూడా ఖరాబ్ కాకుండా మస్తు యూజ్ అవుతుంది. ఇది ప్లానింగ్ బాగుంది. అందరం కూడా ఇదే బాగా యూజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, జంబు కూడా వచ్చింది. ఎడ్ల జంబు ట్రాక్టర్తో కొట్టించుకుంటాను ఈ రోజులలో చాలామంది. కానీ నేను ఎడ్ల జంబే పెడతా. ఎడ్ల జంబుతోటే జంబు కొట్టిస్తా. ఎందుకంటే ఎడ్ల జంబుతోటి మంచిగా వస్తుంది, భూమి సమానంగా అవుతుంది. ఇది కూడా కొట్టడం జరుగుతుంది. ఓకే, నాటికి సిద్ధం చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనోళ్ళు అయితే వచ్చిండ్రు, నాటు స్టార్ట్ చేసిండ్రు. సరే ఎలా వేస్తున్నారో చూడండి. దాదాపు సాయంత్రం వరకు అయిపోతుంది. అమ్మయ్య, నాటైతే పడ్డది. ఇక కొంగల గొడవ ఉంటుంది. సాయంత్రం పొద్దుగాల కొంగలు వాలకుండా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, అందరూ మరియు రైతన్నలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ అంటే బెల్ అండ్ ఆల్ నొక్కండి.